గారు, చాలా పెద్ద బాధ్యతని నా మీద పెట్టినందుకు భయం కూడా కలుగుతున్నది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సుభద్ర గారు, ఈనాటి హీరో, ఈ సభలో ముఖ్యమైన కథానాయకులు కృపాకర్ మాదిగ గారు, పుస్తకావిష్కరణ చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న అందరికీ, కె శ్రీనివాస్ గారికి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా విమల గారికి, అంబటి సురేందర్ రాజు గారికి, అదేవిధంగా జీవి రత్నాకరణ గారికి, తమ్ముడు గజవెల్లి ఈశ్వర్ గారికి, ఈ కార్యక్రమంలో శ్రోతలుగా ఉన్న చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా మా నాయకులు, ఉద్యమకారులు భరత్ భూషణ్ సారు, వీరస్వామన్న, స్కైలాబు, ముఖ్యంగా మా ప్రముఖ రచయిత్రి జాజుల గౌరీ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. మీ అందరికీ ముందుగా జై భీమ్. ఇంతకుముందు సుభద్ర గారు నన్ను పరిచయం చేస్తూ కథకుడిగా, కవిగా, రచయితగా, రాజకీయ కార్యకర్తగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా పరిచయం చేశారు. మన సమాజంలో ముఖ్యంగా దళిత వర్గాలకి బహుళ గుర్తింపులు, బహుళ అస్తిత్వాలు ఉంటాయని మనకి అందరికీ తెలుసు. ఈ ప్రత్యేకమైన పరిస్థితి మిగతా వర్గాల వాళ్ళకి ఉండదు. వాళ్ళు రాజకీయ నాయకులుగానే ఉండొచ్చు, లేదా కథకులుగానే ఉండొచ్చు, కవులుగానే ఉండొచ్చు, విమర్శకులుగానే ఉండొచ్చు, లేదా సంఘ సంస్కర్తలుగానే ఉండొచ్చు, విప్లవకారులుగానే ఉండొచ్చు. కానీ ఏకకాలంలో అనేక కార్యక్రమాలు, అనేక రంగాలలో చాలా క్రియాశీలకంగా పనిచేసే బాధ్యత ఈ బహుజన రంగంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. అందువల్ల మేము ఏది కాకుండా పోతాం. కవి అంటే నువ్వు కవి కాదని రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అంటారు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు నువ్వు కవివి కదా అని అంటారు, కవులేమో నువ్వు కథకుడివి కదా అంటారు, కథకులేమో నువ్వు విమర్శకుడివి కదా అని అంటారు. చివరికి ఏది కానీ ఒక పరిస్థితికి ఈ బహుజన ఉద్యమంలో ఉన్న వాళ్ళు నెట్టివేయబడతారు. ఇదే విషయాన్ని కృపాకర్ గారు ద్రోహ సందేశం అనే కవితలో చాలా అద్భుతంగా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. అది నాకోసమే రాసినట్టుగా అనిపించింది. నేను నాయకునిగా రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ కార్యకర్తగా చిత్రించారు. నేను కార్యకర్తగా రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ ఆలోచనాపరునిగా నిర్ణయించారు. నేను కవిగా రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ రాజకీయ కార్యకర్తగా తీర్మానించారు. నేను రాజకీయాలను రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ కవిని చేసి వదిలేశారు. నేను రచయితగా రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ పెన్నుకు సంబంధం లేని వాడిని తేల్చేశారు. నేను పేదలకు రిప్రజెంట్ చేద్దామని అనుకున్నా, నన్ను ఇక్కడ నక్సలైట్వి కదా అని తిట్టారు. నేను కమ్యూనిజానికి రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ దళితుడివి కదా అన్నారు. నేను పాత్రికేయునిగా రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ రాజకీయ చింతనాపరుడి అని నెట్టేశారు. నేను దళితులకి రిప్రజెంట్ చేద్దామనుకున్నా, మాదిగలకి ఇక్కడ వీల్లేదన్నారు. నేను మాదిగగా రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ శంకర చండాలుడివి కదా అన్నారు. నేను మనుషుల గురించి రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ మనిషివే కాదని తృణీకరించారు. నేను మందిలో మాట్లాడదామని అనుకున్నా, నన్ను ఇక్కడ పిచ్చివాడని ప్రచారం చేశారు. నేను జాతరల గురించి రిప్రజెంట్ చేద్దామనుకున్నా, నన్ను ఇక్కడ కప్పెట్టి తప్పిపోయాడని అన్నారు. నేను లొంగిపోనని గట్టిగా అరిచాను. ద్రోహికి ఏ సభ్యత్వము కుదరదన్నారు. బహిష్కరణే బాగు అన్నారు. సోక్రటీస్, నీ పాత్రలోని విషయం నాకు కొంచెం వంపన్నాను. నీకు అవసరం రానియము. బతికుంచి శివప్రాయం చేయగల శిక్షలు మా వద్ద ఉండనే ఉన్నాయన్నారు. ఈ దళిత విముక్తి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనే ప్రతి ఒక్కరి అస్తిత్వానికి సంబంధించిన సమస్యని కృపాకర్ గారు ఇందులో రాశారు. ఇది పంచుకుందాంరా అన్న పుస్తకాన్ని నాకు ఎలా అర్థమైంది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రియాంబుల్గా అర్థమైంది నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీగా అర్థమైంది నాకు. ఈ మధ్య
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆయన చీఫ్ జస్టిస్ కావడానికి 3 ఏళ్ల క్రితం ఇచ్చిన ఒక లెక్చర్లో మాట్లాడుతూ దళిత సాహిత్యం గురించి, దళితుల పరిస్థితి గురించి చాలా ఎలాబొరేటివ్గా మాట్లాడాడు. అందులో మన తెలుగు ప్రాంతాలకి చెందిన ఒక కవయిత్రిని కూడా కోట్ చేశాడు. అదేవిధంగా మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన రైటర్స్ని, ఎక్కువగా ఉమెన్ రైటర్స్ని ఆయన కోట్ చేశాడు. ఆ తర్వాత ఒక ఉపన్యాసం ఆయన మరొకటి ఇచ్చాడు, కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ అనే ఉపన్యాసం. కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ అన్న పదము కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. మోరాలిటీ అన్న పదమే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా ఉండదు. కాన్స్టిట్యూషన్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగేసినా కాన్స్టిట్యూషన్ అన్న పదం ప్రియాంబుల్లో తప్ప ఇంకెక్కడా కనిపించదు. సో కాన్స్టిట్యూషన్లో మోరాలిటీ అనే పదమే లేనప్పుడు కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ అన్న పదానికి వ్యాలిడిటీ ఎక్కడ ఉన్నది, దాన్ని మనం ఎలా ఉపయోగించగలుగుతాం అనే ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు చంద్రచూడ్ గారు ఏమన్నారనంటే, కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ అన్న పదాన్ని మనము ప్రియాంబుల్లోంచి అర్థం చేసుకోవాలి. ప్రియాంబుల్లో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువల్ని ఈ సమాజంలో నిర్మించడమే మా లక్ష్యము అని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. భారతదేశ ప్రజలమైన మేము సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నామంటే, స్వేచ్ఛ ఉన్న సమాజాన్ని, సమానత్వం ఉన్న సమాజాన్ని, న్యాయం ఉన్న సమాజాన్ని, సోదర భావం ఉన్న సమాజాన్ని నిర్మించాలని అనుకున్నాం. కాన్స్టిట్యూషన్ అనంటే మనము రాజ్యాంగం అని అనువదించుకున్నాం తెలుగులో. రాజ్యాంగం అంటే రాజ్యానికి అనేక అంగాలు ఉంటాయి, అందులో ఇది కూడా ఒక అంగం. కాబట్టి మిగతా అంగాలలో ఏ అంగం పనిచేయకపోయినా కొద్ది మేరకు నడుస్తుంది. అట్లాగే రాజ్యాంగం లేకపోతే కూడా రాజ్యం నడుస్తుంది అనే ఒక భావన కలిగిస్తున్నారు వాళ్ళు. కానీ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం కాదు, అది రాజ్యాంగానికి అంగం కాదు. అసలు ఈ దేశం ఎలా ఉండాలో నిర్మించుకోవడం, టు కాన్స్టిట్యూట్ ఏ కంట్రీ, టు కాన్స్టిట్యూట్ ఏ నేషన్, టు కాన్స్టిట్యూట్ ఏ సొసైటీ, ఈ సమాజాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నామని చెప్పడానికే ప్రియాంబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రియాంబుల్ని చాలా సంవత్సరాల పాటు అసలు ఒక ముఖ్యమైన విషయంగా కోర్టులు భావించలేదు, రాజకీయ నాయకులు భావించలేదు. అసలు మొత్తం కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యమే ప్రియాంబుల్, అదే మేనిఫెస్టో, ఈ దేశం ఎలా ఉండాలో, ఎలా నిర్మించుకోవాలో చెప్పేటువంటి ఒక ప్రకటన. అది ఈ దేశ ప్రజల ఆశయ ప్రకటన. ఆ ఆశయ ప్రకటనని పక్కకు పెట్టి దాంట్లో ఉన్న ఆర్టికల్స్ని మాత్రమే అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు చాలా వైరుధ్యాలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం మళ్ళీ ప్రియాంబుల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రియాంబుల్ వెలుగులోనే కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న ఆర్టికల్స్ని అర్థం చేసుకోవడం అనేది మొదలైంది. ఆర్టికల్ 15, ముఖ్యంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 విషయాల్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆర్టికల్ 15, 15, 16కి సంబంధించిన విషయాలే ఇప్పటికీ చర్చలో ఉన్నాయి, రాబోయే కాలంలో కూడా చర్చలో ఉన్నాయి. మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా ఈ 14, 15, 16 అనేటివి చాలా కీలకమైన విషయాలుగా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అనేటివి బేసిక్ స్ట్రక్చర్ కింద వచ్చినప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్, ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రజలందరికీ, అంటే ఏ హక్కులనైతే అధికారాలనైతే కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసిందో అవి లేని ప్రజలకి అందించాలని మనం తీర్మానించుకున్నాము. వాటిని తిరిగి అదే ప్రజలకి అందించాలన్నప్పుడు ఆ ప్రజల్లోనే ఒక వర్గము వ్యతిరేకించటం అనేది మొదలైంది. బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు అగ్రకులాల వాళ్ళు వ్యతిరేకించారు. ముస్లింలకి రిజర్వేషన్స్ ఇవ్వాలన్నప్పుడు హిందువులు వ్యతిరేకించారు. దళిత క్రైస్తవులకి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఇవ్వాలన్నప్పుడు కూడా మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దళిత గిరిజనుల మధ్యన ఉన్నటువంటి రిజర్వేషన్ని పునర్పంపిణీ చేయాలి, రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నప్పుడు కూడా రిజర్వేషన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలనే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. కాబట్టి ఒక సామాజిక న్యాయం అనేదాన్ని, సోషల్ జస్టిస్ అనేదాన్ని ప్రియాంబుల్ ప్రామిస్ చేస్తున్నది.
ఆ సోషల్ జస్టిస్ని ప్రియాంబుల్ ఎందుకు ప్రామిస్ చేసింది? ఎందుకంటే ఇక్కడ ఒక సోషల్ డెమోక్రసీ లేదు కాబట్టి, సామాజిక ప్రజాస్వామ్యం లేదు కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం పుస్తకంలో చాలా వివరంగా రాశాడు. ఈ సమాజం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థగా ఉన్నది కాబట్టి ఇక్కడ సామాజిక ప్రజాస్వామ్యం లేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే సమానత్వం లేని సమాజము. సమానత్వం లేకపోతే అక్కడ సామాజిక ప్రజాస్వామ్యం లేదు అని అర్థం. రాజకీయ సమానత్వం లేకపోతే అక్కడ రాజకీయ ప్రజాస్వామ్యం లేదు అని అర్థం. ఆర్థిక సమానత్వం లేకపోతే ఆర్థిక ప్రజాస్వామ్యం లేదు అని అర్థం. కాబట్టి సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం అనే ఈ మూడింటిని తీసుకొస్తేనే సామాజిక ప్రజాస్వామ్యం అనే దాన్ని నిర్మించటం సాధ్యమవుతుంది. ఈ సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించటానికి ముందుగా ఎంచుకున్నటువంటి మార్గం పొలిటికల్ రిప్రజెంటేషన్, పొలిటికల్ డెమోక్రసీ. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే పార్లమెంట్లో చెప్పాడు, మనం ఒక వైరుధ్యం ఉన్న సమాజంలోకి పోతున్నాం. మనకి రాజకీయ సమానత్వం వచ్చింది ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా, కానీ సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం రాలేదు. వాటిని సాధించాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం ఉన్నది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంటే సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చే బాధ్యత రాజకీయ రంగానికి అప్పగించారు, లెజిస్లేచర్కి అప్పగించారు. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేదా పార్లమెంట్లు ఇవన్నీ కూడా ఈ సమాజంలో సామాజిక ఆర్థిక సమానత్వాన్ని తీసుకురాలేదు కాబట్టి ఆ సామాజిక ఆర్థిక సమానత్వం కోసమే అంతర్గతంగా ఉద్యమాలు మొదలయ్యాయి. అవి సాహిత్యంలో రిఫ్లెక్ట్ అయ్యాయి, సామాజిక రంగంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో రిఫ్లెక్ట్ అయిన వాటినే పొలిటికల్ మేనిఫెస్టేషన్స్గా మనం చూస్తాం. అవి రాజకీయ రంగంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతంలో వర్గీకరణ అనే ఉద్యమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎందుకు వర్గీకరణ ఉద్యమం వచ్చింది? కాన్స్టిట్యూషన్ హామీ ఇచ్చినటువంటి విద్యా, ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన, ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సమానంగా పంపిణీ చేయటం, వాళ్ళ ప్రాతిపదికన పంపిణీ చేయటం అనే ఒక సూత్రానికి ఆ డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ కేవలము సామాజిక ఉద్యమంగానే మారిపోలేదు, అది అన్ని రంగాల్ని ప్రభావితం చేసింది. అన్ని రంగాలని ప్రభావితం చేయడానికి కృషి చేసిన వాళ్ళలో కృపాకర్ గారు ఒకరు. తెలుగు సాహిత్యం అనేది అభ్యుదయ సాహిత్యం నుంచి, విప్లవ సాహిత్యం నుంచి దళిత సాహిత్యం దాకా ప్రయాణం చేయడం ఒక ఎత్తు అయితే, దళిత సాహిత్యము మరికొద్దిగా ముందుకొచ్చి మాదిగ సాహిత్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడ్డది దండోరా ఉద్యమం. ప్రత్యేకంగా మాదిగ సాహిత్యం అనే ఒక ఉద్యమమే తెలుగు సాహిత్యంలో వచ్చింది. దానికి మూల కారకులు కృపాకర్ మాదిగ గారు, మందకృష్ణ మాదిగ గారు. దాన్ని అంగీకరించాల్సిందే. ఈ మాదిగ సాహిత్యము మాదిగల యొక్క వెనకబాటుతనాన్ని, వివక్షని, వాళ్ళ యొక్క మొత్తం జీవన స్థితిగతుల్ని వ్యక్తీకరిస్తూ, రిప్రజెంట్ చేస్తూ సామాజిక న్యాయం కావాలి అని డిమాండ్ చేశారు. అంటే సామాజిక న్యాయం అనే దాన్ని డీసెంట్రలైజ్ చేయడం కోసమే పంచుకుందాం రా అని అన్నారు. మళ్ళీ దాన్ని పంచుకోవడానికి ముందుకు రమ్మని అడిగినప్పుడు ఏకీకరణ అనే కావ్యం వచ్చింది. వర్గీకరణ అనే కావ్యం వస్తే దానికి కౌంటర్గా ఏకీకరణ అనే కావ్యం వచ్చింది. ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే పంచుకుందాం రా అనే కావ్యాన్ని కృపాకర్ గారు వెలువరించారు. ఇది ఒక పరిణామ క్రమం. నేనేమంటున్నానంటే ఈ సమాజంలో పంచుకోవటం అనేదే అసలైన గణతంత్ర రాజ్య లక్షణం. రిపబ్లిక్ స్టేట్ యొక్క లక్ష్యము డిస్ట్రిబ్యూషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్, అది గణరాజ్యాల లక్షణం. కానీ సంపాదించిన దాన్ని లేదా సృష్టించిన దాన్ని లేదా పొందిన దాన్ని, లభించిన దాన్ని కేవలం ఒకరు మాత్రమే అనుభవించాలి అని అనుకోవడము అది జనపదాల, మహాజనపదాల లక్షణం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ స్టేట్ అని అన్నాడు. ఈ రిపబ్లిక్ గణతంత్ర రాజ్యం అన్నప్పుడు ఆ గణరాజ్యంలో సమానంగా పంచుకునే అవకాశం ఉంటుంది. సమానంగా పంచుకోవడమే కాదు, అందులో అత్యంత వెనుకబడ్డ వాడికి, అత్యంత బలహీనుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అనేది గణరాజ్యం యొక్క లక్షణం, రిపబ్లిక్ స్టేట్ యొక్క లక్షణం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా
వెనకబడ్డ వాళ్ళలో మరింత వెనకబడ్డ వాళ్ళని గుర్తించి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ప్రిఫరెన్షియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దానిలో భాగంగా చాలా కండిషన్స్ పెట్టింది. అఫ్కోర్స్ క్వాంటిఫైయింగ్ డేటా ఉండాలని అన్నది, లెక్కల ఆధారంగానే అది జరగాలని అన్నది. ఒకవేళ మీకేమైనా అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టుని లేదా కోర్టుని మళ్ళీ ఆశ్రయించవచ్చు అని అన్నది. లీగల్గా దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ సుప్రీంకోర్టు ఎత్తిపట్టిన విషయం ఏంటంటే సామాజిక న్యాయం అనే దాన్ని డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని సుప్రీంకోర్టు ఎత్తిపట్టింది. ఈ సమాజం కుల సమాజం, ఈ కులం అనే దాన్ని పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, బాధ్యతల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, పవర్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది, బాధ్యతల్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందువల్ల పవర్ అనుభవించిన ప్రతి ఒక్కడు దాన్ని ఎంజాయ్ చేస్తూనే తనకన్నా కింది వాడికి ఆ పవర్ దక్కకుండా ఉండాలని చూస్తూ ఉంటాడు. తాను మరొకరికి సేవ చేస్తూనే తనకన్నా కింది వాడు తనకి సేవ చేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఇదే కుల సమాజం యొక్క లక్షణం. పవర్ అండ్ డ్యూటీ రెండు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి, రీడిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఫలితంగా ఈ సమాజము ఎప్పుడూ కూలిపోకుండా కొనసాగుతూనే ఉన్నది. 2000 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ 2000 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమాజాన్ని మార్చడం కోసం, డెమోక్రటైజ్ చేయడం కోసం వచ్చింది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ హామీ ఇచ్చినటువంటి సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావం అనే వాటిని ఈ సమాజంలో స్థాపించడమే ఒక కవిగా తాను ఆశిస్తున్నది. అందుకని డిస్ట్రిబ్యూషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేవి దేనికి ప్రతీకలనంటే సమానత్వానికి, సోదర భావానికి ప్రతీకలు. సోదర భావం అంటే లవ్, సోదర భావం అంటే కంపాషన్, సోదర భావం అంటే బెనవలెన్స్. అందుకని ఈ పుస్తకంలో కృపాకర్ గారు పోతూ 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 ఆ కంపాషన్ వైపు వెళ్ళిపోతాడు, ప్రేమ వైపు వెళ్ళిపోతాడు. ప్రేమ అతనికి శృంగారం కాదు, ప్రేమ అతనికి వాంఛ కాదు, ప్రేమ అతనికి వైవాహిక సంబంధానికి సంబంధించిన విషయం కాదు. అఫ్కోర్స్ అవి బేసికల్, అవి ఇన్స్టింక్ట్స్. కానీ అంతకు మించి పంచుకోవటం అనే దాన్ని ఒక ఫిలసాఫికల్ స్థాయికి తీసుకెళ్ళి దాన్ని ఒక కంపాషన్ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు, ఒక లవ్ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. ప్రేమించిన వాడే పంచుకోగలుగుతాడు. కరుణాగ్ర హృదయం ఉన్నవాడే అవతలోడి పట్ల సానుభూతితోటి ఉండి తనతో పాటు నడిపించుకుంటూ పోతాడు. అలాంటి ఒక ప్రేమమయ సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాడు కృపాకర్. ఇదే కరుణామయ, ఇదే సమానత్వం కలిగిన, సోదరభావం కలిగిన సమాజాన్ని నిర్మించాలనుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ కవితా హృదయమే ఈ పంచుకుందాంరాలో ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉన్న ఆగ్రహమే ఈ పంచుకుందాంలో ఉన్నది. ఫస్ట్ పోయమే ఉంటుంది, ఇది హాట్ గురువు అని ఒక పోయం ఉంటుంది. ఎందుకు నీకు ఇంత కోపం, రచనల్లో నీ కోపం ఆగిపోదా అని ఒక మిత్రుడు అడిగిన ప్రశ్నకి తన కోపాన్ని జస్టిఫై చేసుకోవడానికి ముందు కవిత ఉంటుంది. లాస్ట్ కవిత చూస్తే అది దేశం గురించి మాట్లాడడం ఉంటుంది. ఈ కావ్యానికి ఆయన మాదిగ మహాకావ్యం అని రాయాల, బహుజన మహాకావ్యం అని అన్నాడు. అంటే తన నిర్దిష్టత నుండి సాధారణీకరణ వైపు వెళ్ళటం, ఫ్రమ్ పర్టికులారిటీ టు జనరాలిటీ అనే మార్క్సిస్ట్ సూత్రం ప్రకారంగా ఒక మాదిగగా తన అస్తిత్వాన్ని, తన సమస్యని ప్రకటిస్తూనే ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించడానికి మళ్ళీ తాను జనరలైజేషన్ వైపు వెళ్ళిపోతాడు. బహుజనుల కోసం మాట్లాడతాడు, ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఓ దేశమా, నువ్వు హామీ ఇచ్చిన వివక్ష లేని సమాజాన్ని సాధించటం ఎప్పుడు సాధ్యమవుతుంది అడుగుతాడు. నువ్వు ఎప్పుడు నిర్మించుకుంటావు అని అంటాడు. అంటే ఆ బాధ్యతని మన అందరి మీద పెడుతున్నాడు. వివక్ష లేని, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించటం, ఏ రకమైన వివక్ష అయినా సరే, అది మతపరమైనదైనా, లింగపరమైనదైనా, భాషాపరమైనదైనా, ప్రాంతపరమైనదైనా, కల్చర్ పరమైనదైనా, అన్ని రకాలైన అసమానతల్ని, అన్ని రకాలైన వైషమ్యాల్ని ఆయన తిరస్కరిస్తున్నాడు. ఆయన ఒక ప్రేమపూరిత సమాజాన్ని కాంక్షిస్తున్నాడు. ప్రేమపూరిత సమాజంలో అందరూ తమ వాటాని సమానంగా పంచుకొని అనుభవించే ఒక స్థితికి ఈ సమాజం ఎదగాలని కోరుకుంటున్నాడు కృపాకర్ మాదిగ గారు. చాలా అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకం. ఇది ఒక క్లాసిక్ బుక్. సహజంగానే ఈ పుస్తకంలో తెలంగాణ భాష గురించి వెతికితే దొరకదు.
ఒంగోలు భాష గురించి మాట్లాడితే అందులో కూడా పెద్దగా ఒంగోలు భాష ఏం లేదు, కొన్ని పదాలు ఉంటాయి. ఒంగోలైట్స్ అని అన్నది కదా, ఒంగోలీలు మంచి పదాన్ని మా సుభద్ర గారు చాలా కొత్త కొత్త పదాలు సృష్టిస్తూ ఉంటారు. బహుజనీయులు, తెలంగాణీయులు, ఒంగోలీయులు, ఇంకేం తయారు చేస్తుందో చాలా మంచి పదాలని పరిభాషని సృష్టించటం. మానవుడి యొక్క సృజనాత్మకత ఎక్కడ ఉంటుంది అంటే తాను సృష్టించే పద సంపద మీద ఉంటుంది. అంతటి ఒక మంచి గొప్ప సహచరి కృపాకర్ గారికి లభించింది. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 2018లో నేను పాలకుర్తిలో బీఎస్పీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశాను. పోటీ చేస్తున్న క్రమంలో గూడూరు అనే గ్రామానికి వెళ్ళాను ప్రచారం కోసం. ఆ రోజు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మా ఆనంద్ నన్ను గూడూరు గ్రామానికి తీసుకెళ్ళి వాడలో ఉన్న ముఖ్యంగా ఎస్సీ కాలనీలో మాదిగవాడలు, ఎస్సీలే ఉంటారు అక్కడ, మాలలు ఉండరు, మాదిగవాడలో మొత్తం ప్రచారం చేసిన తర్వాత ఒక దగ్గరికి నువ్వు తప్పకుండా రావాలని తీసుకెళ్ళాడు. ఒక 6-7 అడుగుల ఎత్తున్న ఒక గుడిసెలో ఒక ముసలాయన మంచం మీద కూర్చున్నాడు. వాళ్ళ బిడ్డ బీఎడ్ చదివి ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. వీళ్ళెవరు అని అడిగాను. వీళ్ళు చిందూళ్ళు అని అన్నారు. డక్కలోళ్ళు అని అన్నారు. డక్కలి అన్నారు. ఒక బీఈడి చదివిన బిడ్డ, ఒక కానిస్టేబుల్ ఉన్న బిడ్డ ఇక్కడ ఎందుకున్నారు, ఈ గుడిసెలో ఎందుకున్నారు అని అంటే నాకు చెప్పాడు. వాళ్ళు వాళ్ళ కొడుకు కానిస్టేబుల్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు మాదిగవాడ మధ్యలో కట్టుకున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు. మమ్మల్ని అడుక్క తిని బతికే డక్కలోడివి మా ఇళ్ళ మధ్యన మాకన్నా మంచి ఇల్లు కట్టుకుంటావా అని ఆ డక్కలి కుటుంబం మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మా ఆనంద్ ఆ నలుగురిని కాపాడి తీసుకెళ్ళి రక్షించాడు. వాళ్ళు ఇప్పుడు కర్ణపోడు వదిలేసిన బాయిగడ్డ మీద 6 అడుగుల గుడిసేసుకొని బతుకుతున్నారు. స్టిల్ కట్టుకున్న ఇల్లుని మాదిగోళ్ళు లాగేసుకున్నారు. మాలల నుంచి సామాజిక న్యాయం కావాలని కోరుకునే మాదిగలు డక్కలైనకి అన్యాయం చేస్తున్నారు. రాజబాబు, మాదిగ కులానికి చెందిన రాజబాబుని పట్టబగటీలే అందరూ చూస్తుండగానే అకారణంగా చాకలోళ్ళ కులానికి చెందినటువంటి వ్యక్తులు కర్రలతో బాది గొడ్డును కొట్టినట్టు కొట్టి చంపేశారు. అదే చాకలి కులానికి చెందిన నరేషు చిట్యాలలో ఉన్న ఒక రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తండ్రి మాట్లాడదామని పిలిచి రాడుతో కొట్టి చంపేశాడు. అదే రెడ్డోళ్ళ పిల్లని ఒక కోటోళ్ళ పిల్లగాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇదే హైదరాబాదు రింగ్ రోడ్లో కారులో ఎక్కించుకొని తిప్పుతూ కొట్టి ఆయన్ని కూడా చంపేశారు. అదే కోటోళ్ళ పిల్లని ఒక మాలోళ్ళ పిల్లగాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మారుతీరావు కిరాయి మనుషుల చేత హత్య చేయించాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతున్నది? ప్రతి కులము తన కన్నా పై కులం నుంచి న్యాయం కోరుకుంటున్నది. ఎట్ ద సేమ్ టైం అదే కులము తన కన్నా కింది కులం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది, హింసని ప్రయోగిస్తున్నది, అతని వనరుల్ని, అతని జీవనాధారాన్ని కూడా లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది నేను ఎవరినో నిందించడం కోసం చెప్తున్నది కాదు. మాదిగల్ని నిందించడం కోసమో, మాలల్ని నిందించడం కోసమో, లేదా బీసీలను అగ్రవర్ణాలని నిందించడం కోసమో నేను ఇది చెప్పట్లేదు. సామాజిక న్యాయము, సమానత్వం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా తనలో మిగిలి ఉన్న ఆ కుల భావనని వదులుకోకుండా, తనలో ఉన్న ఆ సమానత్వాన్ని వ్యతిరేకించే వైఖరిని విడనాడకుండా కాన్స్టిట్యూషన్ చెప్పిన సమానత్వాన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేము, నిర్మించలేము. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన కలల్ని మనము నిజం చేయలేము. మనము ఈ భూమి మీద ఒక భూతల స్వర్గాన్ని నిర్మించలేము. అందుకని మనమందరము సమానత్వం కోసం పనిచేయాలి, అసమానత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి. అసమానత్వం ఎక్కడున్నా సరే, ఆధిపత్యం ఎక్కడున్నా సరే దాన్ని వ్యతిరేకించాలి. ఇవాళ లెబనాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేస్తున్నారు. ఇవాళ సిరియా మీద బాంబులు వేస్తున్నారు, యెమెన్ మీద బాంబులు వేస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయిల్ ఆపదు. పలస్తీనా మీద యుద్ధం మొదలుపెట్టినప్పుడే చెప్పాను నేను,
ఇజ్రాయిల్ అనేది మధ్యాసియా ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించిన తరువాతనే శాంతిస్తుంది. ఇస్లామిక్ దేశాలన్నింటినీ నాశనం చేసి తన కంట్రోల్లో తీసుకున్న తరువాతనే అది ఆపేస్తుంది యుద్ధాన్ని. అప్పటిదాకా యుద్ధం ఆగిపోదు, అది కొనసాగుతూనే ఉంటుంది. దళితవాదానికి, బహుజనవాదానికి అంతర్జాతీయ దృక్పథం లేదని ఎవరన్నారు? స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనేవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్. మార్క్సిజం ఎలాగైతే ప్రపంచానికి అప్లికబుల్లో ఈ ప్రిన్సిపల్స్ ప్రపంచానికి అప్లికబుల్. అంబేద్కరిజం అంటే ఏమిటి? స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి, అన్ని సమాజాలకి, అన్ని రాజ్యాలకి అవసరం. కాబట్టి అంబేద్కరిజం ఈజ్ ఏ యూనివర్సల్ ఫిలాసఫీ. ఆ యూనివర్సల్ ఫిలాసఫీ దృక్పథంలోంచే బహుజన సాహిత్యం వచ్చింది, దళిత కవిత్వం వచ్చింది, మాదిగ సాహిత్యం వచ్చింది. రేపు మాదిగ, మాల, ఉపకులాల సాహిత్యం కూడా వస్తుంది. బైన్ల చంద్రయ్య అందులో ఒకటి మొదటి అడుగు. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్.